హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మామిడి తోటలోకి వెళ్ళాము. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికని వెళ్ళాము. అక్కడ మామిడి తోటలో అయితే చెట్లోనే మాగిపోయింది పండు. అదైతే కోసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి కొత్తిమీర, ఆకుకూర అందరూ రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే కట్లు పొయ్యి వేస్తున్నాడు మా తమ్ముడు. మా పిన్ని అయితే ఆమె కాఫీ చేసేసింది ఒకేసారి. పక్కనైతే బేళ్ళు ఉడకబెడుతున్నారు. ఇక్కడ కాఫీ అయితే రెడీ అయింది. కాఫీ ఇచ్చారు. ఇక్కడ బేళ్ళు ఉడికాయా లేదా అని చూస్తున్నాము. వీడైతే ఆకుకూర పట్టుకొని రెడీగా ఉన్నాడు దాంట్లో వేసేకి. ఇదిగో ఈయన అనంతపురం నుంచి వచ్చాడప్ప, వంట మాస్టరు. ఈయనైతే ఏదో చెప్తాడు, వినండి. మామిడికాయ తోపు కోసం నిన్న ఒక ఫంక్షన్ చేసుకున్నాం. కూలోని ఫస్ట్ నేనే, ఈరోజు కూలోడు అని నన్ను. ఇక్కడ చికెన్ నేను తింటానో తినను వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలుసు. ఏంటికి తినడప్ప, వాంచి పారేస్తాడప్ప. చికెన్ తీసుకోవడము, చికెన్ని కడుక్కోవడము. రా తమ్ముడు, ఇలా వేసుకోవాలి. ఇలా అన్ని దఫాలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్లో చెప్తాను. ఆడ తీసిన తర్వాత వీటికి వచ్చినాము. కలుపుతాడప్ప చికెన్. కలిపి ఈయన కబాబ్ వేస్తాడు చూడండి. ఇక్కడైతే పొయ్యి ఆరిపోయింది, అన్నం పెట్టారు. దానికి కొద్దిగా మంట పెడుతున్నాను. పప్పులేక ఆకుకూర అయితే వేసేసారు. మా బామరిది పప్పు ఎనుకుతున్నాడు. ఇక్కడ కబాబ్ స్టార్ట్ అయింది. ఒక పక్కన కబాబు, ఇంకో సైడ్ వచ్చి అలసంద వడలు వేస్తున్నారు. అలసంద వడలు ఫస్ట్ మా తమ్ముడు తిని టేస్ట్ చూస్తున్నాడు. నాకు కూడా ఒకటి ఇచ్చాడు, తిన్నాను, బాగుంది. తోపులో చల్లగా ఉంది. మా అబ్బాయి, మా పాప కూడా తింటున్నారు. కొద్దిగా అనంతపురం ఆయన చిన్నగా పోయి వడలు తీసుకొని తింటున్నాడు. ఈయన బుక్కపట్నం రాము, ఈయన వంట మాస్టరే. వడలు బాగా చేశాడు. పక్కన కబాబ్ కూడా ఉడుకుతుంది. ఈయనైతే ఎక్కువ అలసంద వడలే తయారు చేశాడు. అందరికీ అన్నాలు వడ్డించారు, తింటున్నారు పిల్లలు. టైం అప్పటికే 3 అయిపోయింది. పిల్లలు ఆకలి కొన్నారని ఫస్ట్ పిల్లలకు మాత్రమే వడ్డించారు. ఆ లాస్ట్లో ఆటో డ్రైవర్ అన్న తింటున్నాడు. ఇదో ఈడు అనంతపురాడు. కబాబ్ అయితే అందరికీ పంచుతున్నారు. మంచిగా 4 పీసులు 5 పీసులు. పక్క అలసంద వడలు తయారైతేనే ఉన్నాయి. ఇదిగో వీడే అనంతపురం పిల్లాడు, చాలా అతివీడు, నవ్వుతున్నాడు. నాకు కూడా ఆకలి అవుతుందని పప్పు అన్నం పెట్టించుకున్నాను. ఫాగ్ రెడీ చేశారు ఇక్కడ పిల్లలు. ఫాగ్తో కొద్దిసేపు ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళ బాటలు అంతా పగలగొట్టేస్తారని నేను కూడా అందులోకి వెళ్తున్నాను తీసుకుందామని. ఆ క్యాన్ తీసుకొని పక్కకి వేయలేం కానీ బాటిల్ నుంచి ఫాగ్ వస్తూనే ఉంది. అది 20 లీటర్ల క్యాన్, వాటర్ క్యాన్, దాంట్లోకి వేశారు. ఇంకా క్యాన్ తీసుకున్నాను, పగిలి కొడతారు దీన్ని. దాంట్లోంచి మొత్తం కిందికి పడేసాను. మా బామర్ది అందరూ భోంచేస్తున్నారు. ఫాగ్ ఎక్కువైపోయింది, క్యాన్ పగిలిపోతుందని అంతా అనుకున్నారు. కానీ దాన్ని పిల్లలు చాలా సంతోషంగా అయితే ఆడుకున్నారు. ఇంకా లేడీస్ కూడా అందరూ, మా పిన్ని అందరూ భోంచేస్తున్నారు.
ఆ తలకాయ గిరుకుని అయిపోయి తోపండ్రు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్.